ఓం నమ శివాయ. ఈసారి యమునా నది పుష్కర సందర్భంగా మిథున రాశి వారు పుష్కర స్నానం చేయడం వలన విపరీతమైన అపార కుబేర ధనయోగానికి కేంద్ర బిందువు కాబోతున్నారు. ఈ విషయం మీకు తెలుసా? 2వ తారీఖు 6వ నెల 2026 నుండి 13/6/2026 వరకు దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలో సంచరించడం వలన యమునా నది స్నానములు జరుగుతాయి. కనుక మనము పుష్కర స్నానము చేయడం వలన సకల దేవతల యొక్క ఆశీస్సులు కలిగి మనము చేసిన ఇహజన్మని పూర్వజన్మని సహసజన్మని పాపములు తొలగి మనిషి యొక్క జీవితంలో సకలమైన సద్గుణములు కలిగి సత్ప్రవర్తన వలన అఖండ అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సుల వలన జీవితం సువర్ణమయమవుతుంది. అలాగనే గతించినటువంటి పెద్దవారికి పిండ ప్రదానములు దశదానములు చేయడం వలన ఆచంద్రార్కం వరకు మన గోత్రములు మన వంశాభివృద్ధి కలుగుతుంది. పితృదోషాలు వంశశాపాలు కూడా తొలగిపోతాయి. భక్తులకు విజ్ఞప్తి, ఈ మిథున రాశి వారు యమునా నది పుష్కర స్నానము ఏ సమయంలో చేయాలో తెలుసా? ఏ సమయంలో ఆ మంత్రాన్ని ఉచ్చరింపచేయాలో తెలుసా? ఏ మంత్రాన్ని ఉచ్చరింపచేయడం వలన అఖండ రాజయోగం కలుగుతుందో తెలుసా? అది ఏ కాకుండా అఖండమైనటువంటి దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా మనకు ఆస్వాదిస్తూ జీవితాన్ని సువర్ణమయం చేసుకోవాలని అనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణ జాతకాన్ని రాసి పంపించి 100 సంవత్సరాల జాతకంలో ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ గవళ శాస్త్రం ద్వారా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానం తెలియజేయడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.